భారతదేశంలో ఈరోజు ఒక దుష్ట పరిపాలన కొనసాగుతూ ఉన్నది. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరించి వాళ్ళను వేటాడి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితికి వచ్చింది. నిన్న విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో నీట్ ఆ పేపర్ లీకేజ్ చేసి కొన్ని వేల లక్షల సంబంధించిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నీతి నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ తోటి ఎందుకు రాజీనామా చేయించలేడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఏ విమాన ప్రమాదంలో 200 మంది చనిపోయినా కూడా ఈ రామ్మోహన్ నాయుడు తోటి ఎందుకు రాజీనామా చేయిస్తలేడు? అన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి ఏం లేదు. ఎక్కడైతే ప్రతిపక్షాలు ఉంటారో అక్కడ వాళ్ళని వీక్ చేయడం ఆయన ఒక పని పెట్టుకున్నాడు. ఇవాళ ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలను వీక్ చేస్తే మేము ఆటోమేటిక్ గా మేము బలోపేతం అవుతామని చెప్పి ఈ రోజు మోడీ గారు వారు తీసుకున్న నిర్ణయం. వారికి తోడు అమిత్ షా గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళను దేశద్రోహులు లేదా మీరు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతారు లేకపోతే ఇది అది అని చెప్పి ముస్లింలని అదని చెప్పి మతాన్ని ముంగడ పెట్టుకొని ఓట్లు సంపాదించుకునే కార్యక్రమాన్ని ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉన్నది. దీని మనం అందరం కూడా ముక్త ఘట్టంతో ఖండించి రేపు రాబోయే రోజులలో మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ బీజేపీ చేస్తున్న దురాఘాతాలన్నిటి కూడా ప్రజలకు వెన్నవంటి ఉండి వాళ్ళకు వివరించి మనం కూడా ప్రజలకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునే ఆలోచనతోటి మనం అందరం ముందుకు కొనసాగాలని చేస్తూ మీ అందరూ